అధికారులపై తాను దాడి చేసినట్టు వస్తున్న వార్తలను బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రామరెడ్డి ఖండించారు. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిల్లెలగూడ సర్వే నెంబర్ 125లో అనుమతులు లేని ఇళ్ల కూల్చివేత సమయంలో తమ బంధువులను అడ్డుకున్నానో తప్ప అధికారులపై దాడి చేయలేదని ఆయన స్పష్టం చేశారు. రెండు రోజుల కింద జరిగినటువంటి మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోపల సర్వే నెంబరు 125 లోపల ఆర్సీఐ రోడ్డు పక్కన మిథిలా నగర్ 125 సర్వే నెంబర్ నందు మా బంధువులది మా బావగారిది అయినటువంటి అందులో నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఆ నిర్మాణానికి పర్మిషన్ లేదని చెప్పి, మున్సిపల్ పర్మిషన్ లేదని చెప్పి కొంతమంది వ్యక్తులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ గారు దాన్ని కూలగొట్టడం జరిగింది. కూలగొట్టిన రోజు మా బంధువులు అక్కడ కూలగొట్టిన రోజు ఉదయం 6:30 నుంచి 7 మధ్యన జరిగినటువంటి ఈ యొక్క సంఘటన. ఆ రోజు కూలగొట్టిన తర్వాత నేను అక్కడికి పోవడం జరిగింది. పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మా బంధువులు జేసీ పైనతో వాగ్వాదానికి దిగడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లలో నేను రాయి పట్టుకొని ఏదో రాళ్ళదాడి చేసినట్టు అక్కడ అగుపడుతుందని అంటారు. నిజంగా కూడా రాళ్ళదాడి చేసిరని చెప్పి కొన్ని ఛానల్స్లల్లో మున్సిపల్ అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు కొన్ని ఛానళ్ళల్లో రాళ్లతో దాడి చేసినట్టు కదా కొద్ది ఛానల్లో రావడం జరిగింది. దానికి గాను అసొంటి సంఘటన అక్కడ ఎలాంటి సంఘటన జరగలేదని చెప్పి ఖండించడానికి నేను ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు అక్కడికి పోయి నేను మావలను బెదిరించి కిందికి తీసుకురావడం జరిగింది. అక్కడ ఎలాంటి రాళ్ళదాడి జరగలేదు, ఎవరిపైన కనీసం చెయ్యేసుకోవడం కూడా జరగలేదు. కాబట్టి నేను ఎవరిపైన చెయ్యేసుకోలేదు, ఎవరిపైన దాడి చేయలేదని చెప్పి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. నిజంగా కూడా ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో నాకు ఎలాంటి సంబంధం లేదు. అక్కడ జరుగుతుందని తెలవగానే అక్కడ గొడవ కావాలని చెప్పి అధికారులని పంపించడం జరిగింది. మా యొక్క బంధువులను కూడా అక్కడి నుంచి పంపించడం జరిగింది తప్ప నేను అందులో పాల్గొని కనీసమైన ఓరిన మాట అనలేదు, కనీసం దాడి చేయలేదు. నేను చాలా కొన్ని ఛానళ్ళల్లో వచ్చినటువంటి రాళ్లతో దాడి చేసినటువంటి రామిడి రామరెడ్డి అని చెప్పి రావడంతో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మనస్తాపానికి గురై
నిజంగా కూడా నా యొక్క ఆత్మగౌరవం దెబ్బతిన్నదన్నటువంటి ఫీలింగ్ తోటి కొంతమంది నాకు పడిరాని నాయకుల కొంతమంది ప్రోత్సాహంతో అనుకోండి, కొంతమంది అధికారులతో అనుకోండి, ఇటువంటి ఒక సమాచారం మేరకు ఇచ్చినటువంటి ఛానళ్ళ